ఇప్పుడువన్నీ చేసి లేనివన్నీ ప్రజలకు చెప్పేసి ఈ రోజు చెయ్యలేక మీ చేత కాక సూపర్ సిక్స్లన్నీ అటక మీద పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అది నిజంగా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని నేను కోరుకుంటున్నా. మీ అబద్ధాలకు మీ యొక్క ప్రజలకు చెప్పినవన్నీ మర్చిపోయి ఇంకా కూటమి ఇంకా పాత ప్రభుత్వం మీదనే పడుతూ ఇంకా 9 నెలలైంది, 10 నెలలైంది, 20 నెలలైంది, పాతవే చేస్తున్నామని చెప్పడం నిజంగా దౌర్భాగ్యం. మీ కూటమి ప్రభుత్వం యొక్క విఫలం మీ చాతకాని తనం స్పష్టంగా కాపాడుతుంది అనేది నీకు ఉండాలండి. సిగ్గు శరం మీకు లేదు, మీ గవర్నమెంట్కి లేదు. అందుకని ప్రజలు చెప్పు తీసి కొట్టు పంపించారు. ఇంకా ఏం కావాలి? ఇంకెందుకు వాడుతున్నారు? ప్రజలు వినరు. ఇప్పుడు మిమ్మల్ని వాగినా ప్రజలు వినరు. చూడండి, దొరికాడు, పట్టుకున్నారు, అతను పనిష్మెంట్ ఇస్తున్నారు. మీ మూలలవి, మీ మూలలు పెట్టినటువంటి అధికారులు పోలా. ఇప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరుగుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. జరుగుతుంది సార్, జరుగుతుంది. ప్రజలు వదిలించడం కాదు, మేము కూడా వదిలిస్తాం. అధికారంతో అభూతకల్పనలు సృష్టించి ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా మీరే చెప్పారండి. అసెంబ్లీలో దాదాపు మీరు రాష్ట్ర అప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల చెప్తున్నారు. కానీ అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి గారు ఎన్ని లక్షలు ప్రకటించారు? 5 లక్షలు ప్రకటించారు. అక్కడే మీ యొక్క నీతి నిజాయితీ ఎంత నిస్సిగ్గుగా మీరు అబద్ధాలు చెప్పుతున్నారన్నది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మిమ్మల్ని దేంతో కొట్టారో ఆలోచించుకోండి. గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మీరు చేసిన అన్యాయాలన్నిటి కూడా బయటికి తీసి ప్రజల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. కూడా ఎండగడతాం. మీరు చేసేటివన్నీ కూడా నిర్భయంగా మేము బయటికి చెప్పి ప్రజలకు తెలియజేయడమే మా యొక్క విధి విధానాలను తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు చెప్పడం వల్ల మీకు రాష్ట్ర ప్రజలంతా మేమేమనుకోవడం లేదు. రాష్ట్ర ప్రజల తరఫున మీరు ఇవి చెప్పినది చేయకపోతే మేము ప్రజల పక్షాన నిలబడి ఇలాగే మిమ్మల్ని నిలదీస్తుంటాం. మీరు చెప్పినవి చేసేంత వరకు మేము ప్రజల పక్షాన నిలబడతాం అనేది గుర్తుపెట్టుకోవాలి రామారావు గారు. మిమ్మల్ని ఎక్కడా కూర్చొనివ్వం, మిమ్మల్ని ఎప్పుడు నిలబెట్టే ఉంచుతాం. మీకు ఏమీ డౌట్ లేదు. మీరు కూర్చునే స్థానాలు దొరకవు. ఈ వచ్చేసరికి ఈ 11 కూడా ఉండవు, ఒకటే ఉండొచ్చేమో కూడా. జాగ్రత్తగా ఎప్పటికైనా రియలైజ్ కండి, మీ తప్పులు తెలుసుకోండి, మీ తప్పులు సరిదిద్దుకోండి. బీజేపీతో గానీ చంద్రబాబు నాయుడుతో గానీ ఒకటి కూడా గెచ్చలేదు. బీజేపీ పుణ్యమాన్ వచ్చి మీరు కూడా 20 తగ్గించుకోండి, నోరు మూసుకోండి, దయచేసి వాగుడు తగ్గించుకోండి, అవాస్తవాలు మాట్లాడకండి. మాట్లాడితే విమర్శించేది లేదు. ఈసారి వచ్చే ఎన్నికల్లో మీకు చేత కాదు. మీకు జనసేనకు ఒకటి కూడా దొరకదు. టీడీపీ కూడా అధోగతి పాలవుతుంది అనేది మీకు తెలుసుకోవాలి. ఎందుకు 2 రోజులు అంటే గారు కూడా గెలవలేని పరిస్థితి. కానీ మన బీజేపీ కూటమి లేకుండా పోతారు, లేకుండా పోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు పోయేది శ్రీకాంత్ గారు జైలు చుట్టూ తిరుగుతారు, జైలు చుట్టూ తిరుగుతారు. కృష్ణాంజనేయులు గారు టీడీపీ
వెనక టీడీపీ పేరు కూడా దొరకదు అని హెడ్ తెలియజేస్తున్నా. క్వార్టర్స్కి గంటా శ్రీనివాసరావు గారికి మధ్య ఏమైనా గ్యాప్ పెరిగిందా? ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. మీ ఫ్లైట్ డిలే అయింది, నేను చుట్టూ తిరిగి రైల్లో రావాల్సి వచ్చింది, అంతా చాలా గందరగోళం. ఆయన ఫ్లైట్ టికెట్లు కూడా చాలా అంటే లీజర్ టైం దొరికినట్టుంది ఆయనకి, అంటే ఫ్లైట్స్ డిలే అవటం వల్ల అంతా రాసుకుంటూ వచ్చారు. సో దాని మీద ఏంటంటే టీడీపీ అధిష్టానం డైరెక్ట్ స్ట్రెనియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఏమన్నా ఉంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడుకోవచ్చు కదా అని. ఏదో గ్యాప్ ఉన్నట్టుంది అక్కడ. అంటే ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడానికి చివరికి దీన్ని తీసుకున్నారా, ఈ రీజన్ తీసుకుని ఉంటారా ఆయన? వాసుదేవన్ గారు, ఉత్తరాంధ్రలో ఈ రోజున ఒకప్పుడు 2014 నుంచి 19 వచ్చింది. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండటం, ఆయన ప్రాధాన్యత, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఈ టర్మ్ లో గంటా శ్రీనివాసరావుకి అసలు చివరికి టికెటే వస్తుందా రాదనే పరిస్థితులు ఇవన్నీ కూడా అలాంటివి చూసాం. ఎట్టా ఒక టికెట్ వచ్చింది, గెలిచాడు. కానీ ఇప్పుడు మంత్రి పదవి లేదు. దాని మీద కొంత ఆయన అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆయన చేసినటువంటి విధానము, ఎందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాము అని ప్రభుత్వం ఒకవైపు చెప్పుకుంటుంటే, పరిశ్రమలు వస్తున్నాయి అవన్నీ చెప్పుకుంటుంటే, ఇప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ విధంగా అసలు సరైనటువంటి ఫ్లైటే రాకపోతే విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి హైదరాబాద్ పోయి రావాల్సి వస్తుందని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ విధంగా మాజీ మంత్రి మాట్లాడారు అని అంటే అది ఎంత ప్రభావం చూపిస్తుంది? పాలన మీద, ప్రభుత్వం మీద, పారిశ్రామికవేత్తలలో కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటది కదా. ఈ విషయంలో నేను అనుకుంటాను రామ్మోహన్ నాయుడు మీద అసంతృప్తి అనే దానికన్నా కూడా ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా నారా లోకేష్ మీద ఉన్నటువంటి అసంతృప్తిని గంటా శ్రీనివాసరావు వ్యక్తం చేశారేమో అనుకుంటున్నాను. ఇదేమో కేవలము ఇది రామ్మోహన్ నాయుడుకి సంబంధించినటువంటి అంశం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఈ విధంగా సర్వీసులు తగ్గకుండా ఇప్పుడు విశాఖపట్నంకి ఇది ఒక్క గన్నవరానికి సంబంధించినటువంటి వ్యవహారమే కాదండి. చాలా ఫ్లైట్స్ ఈ రోజున నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి సర్వీసులు. అది ప్రభుత్వం వైఫల్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. అందుకని చంద్రబాబు నాయుడు మీద ఈ నిరసన వ్యక్తం చేశారని నేను అనుకుంటున్నాను. మరి దాని మీద వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. ఆయన రామ్మోహన్ నాయుడు అయితే రెస్పాండ్ అయ్యారు, దాన్ని అది రెక్టిఫై చేయాలిగా. మరి రెక్టిఫై కాలేదనుకోండి, ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల విషయంలో కూడా మనకు పెట్టుబడులు వచ్చేటువంటి విషయంలో కూడా పడేదానికి అవకాశం ఉంది. మీరు ఒకటి అంశం కృష్ణాంజనేయులు గారు, విష్ణుకుమార్ రాజు గారు కూడా, ఒక నిమిషం, కృష్ణాంజనేయులు గారు, విష్ణుకుమార్ రాజు గారు కూడా ఏదో అసంతృప్తి, ఆయన కూటమి ఎమ్మెల్యే. అండ్ ఇన్సిడెంటల్లీ చూడండి, చాలా కాకతాళీయం ఉండొచ్చు. గంటా గారు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక 24 గంటల వ్యవధిలో బహుశా ఇద్దరు మాట్లాడుకునే వ్యక్తం చేశారని తెలియదు. ఈయన కూడా మాట్లాడారు, ఒకసారి చూద్దాం అది. అసలు ఇది విశాఖపట్నాన్ని కంప్లీట్గా వదిలేయటం అనేది అత్యంత దారుణంగా భావించవలసిన అవసరం ఉంది. సవతి ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. అరే, మనకి మంత్రివర్యులు ఏదైతే పౌర విమాన శాఖ మంత్రివర్యులు మనకి రామ్మోహన్ నాయుడు గారు, మనకి శ్రీకాకుళం నుంచి ఉన్న ఎంపీ గారు, మరి ఆయన ఉండి ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం యావత్ భారతదేశానికి మంత్రివర్యులు. అసలు ఇది విశాఖపట్నాన్ని. సో అదండి, ఆయన కూడా ఎక్స్ప్రెస్డ్ హిస్ డిస్సెంట్ అండి. అంతర్గత కుమ్ములాటకి ఖచ్చితంగా దారితీసేటువంటి అంశమే. వాస్తవంగా అంతర్గత కుమ్ములాట కనపడుతుంది. నేనేమంటానంటే, అసలు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారు, ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. అసలు ఇప్పుడు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నాడు. తెలుగుదేశం కావచ్చు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు సవిక్తల ప్రేమ చూపిస్తున్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? విశాఖపట్నానికి సర్వీసులు ఆగిపోతున్నాయనంటే ఎవరిది బాధ్యత? కేంద్ర ప్రభుత్వం అంది. కేంద్ర ప్రభుత్వానికి అడిగి మనం డిమాండ్ చేసి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఈ రెండు ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఉంటే మీరు అధికారంలో ఉండి ఒకవైపున గంటా శ్రీనివాసరావు మాట్లాడతాడు, ఇంకొక వైపున విష్ణుకుమార్ రాజు మాట్లాడతాడు. ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే తెచ్చుకున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి అవకాశం సరిపోయేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కంప్లీట్ గా తిరుపతి దగ్గర ఆగిపోయింది కదా, అందుకని మిగిలిన వీళ్ళు మాడుతున్నారు. ఏమంటారు రామారావు గారు, అంతేనా? అది కూటమి ప్రభుత్వం అయితే కలిసి ఉన్నాం, కానీ అలా వ్యక్తిగతాల జోలికి మేము మాట్లాడడం అనేది మంచిది కాదు. ఏమంటే ఫ్లైట్ డిలే అవ్వటం, లేకపోతే ఫ్లైట్స్ లేకపోవడం అనేది వ్యక్తిగతం కాదు కదా. ఆయన చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకోవాలా, జనాలందరికీ సంబంధించిన విషయమే మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడినా, విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడినా. అది సెన్సిటివ్ విషయాలు, వాళ్ళకి కొంచెం ఆలోచించి సెన్సిటివ్ ఏంటి సార్? 20,000 పెట్టి టికెట్ కొనుక్కొని ఫ్లైట్ లేకపోతే అది సెన్సిటివ్ ఎలా అవుతుంది? అది ఖచ్చితంగా దే విల్ క్వశ్చన్. అంటే ఆయనకి ఫాలోయింగ్ ఉంది కాబట్టి జనం. అనేది కూటమి ప్రభుత్వానికి సంబంధించింది కాదు.
ఖచ్చితంగా కూటమి అక్కడ మీకు అది అక్కడ కేంద్రంలో- కాదు అక్కడ 2 ఇంజన్లు ఇక్కడ 2 ఇంజన్లు మొత్తం 4 ఇంజన్లతో నడుస్తున్నాయి మీ ప్రభుత్వంలో. అది అలాంటి ఉంటే సంబంధిత శాఖలతో వాళ్ళు మాట్లాడిన తర్వాత సరి చేసుకుంటారు. సరే, కొంచెం ఎక్కువగా మాట్లాడడం అనేది అది వారి విజ్ఞతకి సంబంధించింది. దీంట్లో మేము మాట్లాడుకుంటే ఫెయిల్యూర్ని జనసేన వాళ్ళు ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరండి. ఇది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన నాయకులు రామారావు గారి దగ్గర ఎవరైనా సరే వీళ్ళు కూటమి ఫెయిల్యూర్, ఇది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్, ప్రభుత్వ ఫెయిల్యూర్, మాకు సంబంధం లేదు అనే ధోరణిలో ఉంటారు. ఇది వాళ్ళు తెలివిగా అంతే వ్యవహరిస్తున్నట్టు అంటారా బహుశా నాకు తెలిసి వాళ్ళ అధినాయకత్వం దగ్గర నుంచి శ్రీకాంత్ గారు మీరు అందరికీ ఏం చెప్పినా శ్రీకాంత్ కాదు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు. ఎనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్ ఆయన మాట్లాడుతున్నారు. వారు మాట్లాడినా ఎందుకంటే ఇది మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదంటే మరి పశువుల గురించి మేమే చెప్పాం. ఇప్పుడు ఏమన్నాం, ఖచ్చితంగా అది దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది, సంబంధితుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అని చెప్పగలిగాం. ఇప్పుడు ఇది ఇలాంటి విషయాలు అన్నట్లోనూ మేము మీకు సంబంధం పవన్ ఉంది, మీకు కళ్యాణ్ సంబంధం మాట్లాడలేదని లేదంటే కదండి గోల్ తెచ్చిపోతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని కదా. ఇప్పుడు మాట్లాడతారండి, ఎందుకు వైసీపీ వాళ్ళు మాట్లాడరు? అడిగారని కాదు, సార్, వైసీపీ ఆయన- వాళ్ళు అడిగారని కాదు. వారాయి డిక్లరేషన్ బిడ్డకి బాగోక మీరే చూశారు, బిడ్డకి బాగోక వెళ్ళారు, వచ్చారు. అర్థమైందా?